అత్తయ్య చెప్పింది. రాఖీకి ఈసారి తనే వస్తానని చెప్పింది. కానీ రాలేదు కాబట్టి ఇప్పుడు నేనే రాఖీ కడుతున్నాను. మీ దీవెన్ల వల్లే నేను గెలిచాను. నాన్నకు చెప్పకండి. నేను గెలిచిన మెడల్ అమ్మేశానని తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. నా దగ్గరున్న డబ్బు నీ ట్రోఫీ అమ్మి వచ్చిందే కదా, నీ సంపాదనను నీకే బహుమతిగా ఇవ్వమంటావా? నీ ప్రేమ నా తల మీద మీ చేయి. ఇదే నాకు ప్రపంచంలోని అత్యంత విలువైనది, గొప్ప బహుమతి ఇదే. ఈ రోజు నుండి నా సుఖాలన్నీ నీవి, నీ దుఃఖాలన్నీ నావి. నా అదృష్టంలో ఉన్న సుఖాలన్నీ దక్కాలంటే మన ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎంత దూరం రావాలో అంతా వచ్చేసింది. ఇంకా చాలు. ఇక నుండి నేను మిమ్మల్ని కేవలం గౌరవిస్తాను. నేనైతే నేను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాను. నిన్ను కాపాడుతా. చిన్నప్పట్లాగే నీ తప్పులన్నీ, నీ కష్టాలన్నీ నాపై వేసుకుంటాను. జీవితాంతం కలిసి ఉండాలని నేను ఒకరితో కలలు కన్నాను. ఆయన ఇంకెవరో కాదు, మీ తమ్ముడు సంజు. ఇప్పుడు సంజు నన్ను ప్రేమిస్తున్నానని నాతో చెప్తున్నాడు. నిజంగా తెలియకుండానే మీ దారిలోకి వచ్చాను, కానీ ఇప్పుడు పూర్తిగా తప్పుకున్నాను. రేపు నేను గుర్తుకొస్తే ప్లీజ్ నన్ను క్షమించు. మొదటిసారి రామాయణ పాత్రల మధ్యలో మహాభారతం అంటే కొన్ని గంటల నిరీక్షణ తర్వాత వస్తుంది రామలక్ష్మణుల మధ్య చీలిక. ఇది మావయ్య గారి పర్సనల్ లైసెన్స్ రివాల్వర్. ఈరోజు యజమాని కొడుకు సంజు నిన్ను వాడుతాడు, ఎవరి గుండెల్లోకో దించుతాడు. ఇప్పుడు అది ఎవరిదవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. సమయం దగ్గర పడుతుంది. 12 గంటలకు బాయ్ ఎవ్రీవన్. అది నేను అజయ్ సార్తో ఇండియన్ కాఫీ హోమ్ వెళ్తున్నాను. ఆయన నాకు గైడెన్స్ కోసం ఎవరు సిఐ ఆంటీకి పరిచయం చేస్తున్నారు. నేను ఎలాగైనా మొదటి ప్రయత్నంలోనే పరీక్ష పాస్ అవ్వాలి. మొదటి ప్రయత్నంలోనే పరీక్ష పాస్ చేసి చూపించాలి. బాయ్. నా మనసుకి ఏదో అపశకునం జరుగుతుందేమో అనిపిస్తుంది. నేహ బయలుదేరుంటుంది, నేను కూడా వెళ్ళాలి. ఏమైంది నేహ? సంజు గుర్తొచ్చారా? రిలాక్స్ నేహ, ఇప్పుడు గుర్తొస్తుంటే రానివ్వు.
ఇందులో అంత ఇబ్బంది పడేందుకు ఏముంది? రిలాక్స్. సార్ నేను మేడంని అడగాలనుకుంటున్న క్వశ్చన్స్ లిస్ట్ తయారు చేశాను, ఒకసారి చూడండి. వీళ్ళ సిఏ మేడం అయితే ఏదో ఒక వంకతో ఇక్కడికి రాకుండా ఆపేశాను. ఇక ఆమె మాత్రం ఇక్కడికి రారు. కానీ నేను ఖచ్చితంగా సంజువన్నను ఇక్కడికి తీసుకొస్తాను. తను తన కళ్ళతో అజయ్ నేహ ఇద్దరిని కలిపి చూస్తే ఇకంతే, కథలో పెద్ద మలుపు వస్తుంది. ఇక్కడ రా. ఫ్రీగా ఇవ్వట్లేదు, అక్కడ చూడు. ఇదంతా కాలవాడే ఆట. సరిగ్గా 12 గంటలకి పని అయిపోవాలి, సరేనా? పని అయిపోతుంది. నీ ప్రేమ నన్ను ఎంతలా మార్చేసింది నేహ. నన్ను నేనే గుర్తుపట్టలేకపోతున్నాను. ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా అయిపోయాను, ఎంతలా మారిపోయాను. నేను ఇంకా మారిపోతాను. నువ్వెలా అనుకుంటే అలాగే ఉంటాను. నువ్వు చెప్పిందల్లా చేస్తాను, కానీ ఎప్పుడు నా చేయి వదలొద్దు. నన్ను వదిలి వెళ్ళొద్దు. ఎప్పుడు నా జీవితంలో, నా కలల్లో, నా ఆశల్లో, నా జ్ఞాపకాల్లో ఉండిపో. నా ప్రతి శ్వాసలో నా జీవమై ఉండు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేహ, నువ్వు మాత్రమే నా జీవితానికి ఒక అవసరంగా మారిపోయావు. నా జీవితానికి ఒక లక్ష్యంగా మారిపోయావు. అరే, ఓ పెద్ద విషయం జరిగింది. నేహ అక్క అక్కడ. ఏంటి నేహాకేమైంది? నేహాకేమైందో చెప్పు చెప్పు. తన ఇంటి వెనకాల ఇండియన్ కాఫీ హౌస్ ఉంది కదా, అక్కడ నేహ అక్క ఎవరో అబ్బాయితో మాట్లాడుతుంది. ఏం వాగుతున్నావు? ఏం వాగుతున్నావురా? మీ మీద ఒట్టు అన్నయ్య, నిజమే చెప్తున్నా. నిజంగా. అది పెద్ద విషయం కాదు కదా. నువ్వు నేహాని ఎవరితోనో చూసే ఉంటావంటే నేహా ఎవరినైనా కలవడానికి ఇండియన్ కాఫీ హోమ్కి వెళ్ళి ఉండొచ్చు కదా. పర్వాలేదు, అందరూ అంత పెద్ద విషయం ఏముంది. పండుగ రోజు, ఈరోజు రక్షాబంధన్. అది ఆమె బంధువులలో ఒకరై ఉండాలి, బహుశా కజిన్ కూడా కావచ్చు. నేనే టెన్షన్ పడినప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం మాట్లాడుతున్నారు? అరే, నేహ అక్క తన అన్నయ్యతో కలిసి ఎప్పుడైనా కాఫీ తాగడానికి వెళ్ళిందా? అలాంటప్పుడు ఏ బంధువుతో వెళ్తుంది? నా భయం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నేహ సంజు ప్రేమ కథలో ఎవరో మూడో వ్యక్తి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడు. అన్నట్టు 12 గంటలు అవుతుంది. మేడం టైంకి కట్టుబడి ఉంటుంది. తను వచ్చేస్తుంది. అది మీ రాఖీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ నియా. అయితే ఈ పసుపు రంగు దారాన్ని విజయభయ్య కట్టాడు, దీన్ని ఎరుపు దారంతో కట్టాడు. ఇది సంజు కట్టాడు. ఒక మాట చెప్పన నేహ, అయినా మన సంజు మనసు చెడ్డది కాదు. మీ ప్రేమ కథ మధ్యలోనే ముగిసిపోకుండా జాగ్రత్త పడండి. కొత్త ప్రేమ కథ మొదలవకుండా చూసుకోండి. మీ మూడ్ బాలేదని నేను మీకు ఫిల్టర్ కాఫీ తీసుకురావాలనుకున్నాను. వెళ్ళాక తెలిసింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారని. ఒక అబ్బాయి సరిగ్గా 12 గంటలకి తన భావాలను నేహ అక్కతో పంచుకోబోతున్నాడు.
ఓ, ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను అక్కడే ఉన్నా తనని చూడ్డానికి, కానీ కుదరలేదు. ఎవరో తెలియడం లేదు. ఒక మాట, ఏదో విషయం ఉంది. అరే, ఆ సమయంలో నేహ అక్క మనసు ఏమీ బాధపడలేదు. అది గమనించాలి. అరే, ప్రేమతోనే కోపంలో నిన్ను దూరంగా ఉంచాలని అనుకోవచ్చు. ఆ అబ్బాయి తెలివైన వాడైతే అతను పరిస్థితిని వాడుకుంటే నేహాని నీ నుండి పూర్తిగా లాగేసుకుంటాడు. మీ ఇద్దరి మధ్య సమస్య ఏంటో నాకు అర్థం కావటం లేదు, కానీ నా మనసు చెప్తోంది అంతా సర్దుకుంటుంది. తొలి ప్రేమ అదృష్టం కొద్దీ దొరుకుతుంది. చాలా గాఢంగా ఉంటుంది నేహ. నేను వాడి కళ్ళల్లో ఆ ప్రేమను చూశాను నేహ. వాడు మారుతుండటం నేను చూశాను. అతను నా సోదరుడు కాబట్టి నేను ఇలా చెప్పడం లేదు. నిజంగా అతను మంచి మనిషిని అవడని నాకు తెలుసు. నీలాంటి అమ్మాయి ప్రేమే అతన్ని పూర్తిగా మార్చగలదు. నేహ, మా కుటుంబం చేయలేకపోయింది, సంజు స్నేహితులు చేయలేకపోయారు, నేను కూడా చేయలేకపోయాను, కానీ నీ ప్రేమ మాత్రం అది చేయగలదు. నాకు తెలుసు నేహ, మా తమ్ముడు చాలా అమర్యాదగా ప్రవర్తించేదని, చాలా తప్పు చేశాడు. కానీ నా మాట విని వారికి ఒక అవకాశం ఇవ్వు నేహ, ప్లీజ్. మీరు చెప్తున్న మాటలు నేను గౌరవిస్తాను సార్, కానీ ఈ సమయంలో నాకు నేను ఒక అవకాశం ఇచ్చుకోవాలనుకుంటున్నాను. గతానికి అవడం నాకు ఇష్టం లేదు. వర్తమానంలో ఉండాలనుకుంటున్నాను. భవిష్యత్తు వైపు చూడాలనుకుంటున్నాను. అరే, నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. నీకు రక్తం మరిగిపోవడం లేదంటే? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఇంకొకడైనా వచ్చి కాఫీకి తీసుకెళ్తే, కార్డు ఇస్తే, కేక్ ఇస్తే అస్సలు సహించలేను. ఒట్టు ఈ స్థితిలో త్రిపాఠి బలరాం రక్తం మరిగిపోతుందన్న. వాడి తల పగలగొట్టేవాడిని, వాడి ప్రాణం తీసేవాడిని. మీరేంటి శాంతంగా ఉన్నారు? అరే, నిజం చెప్పండి, నేహా అక్కను ప్రేమిస్తున్నారా లేక పిచ్చివారిలా నటిస్తున్నారా? అరే, గుర్తుందా, మీరు నేహా అక్కని ముద్దు పెట్టుకుంటారని పందెం కాశారు. ఆ విషయం కాలేజ్ అంతా పాకింది. అతడు తన ఫ్రెండ్స్తో కలిసి సంజు త్రిపాఠి అమ్మాయిని ఇంప్రెస్ చేస్తానని పందెం వేసి ఉండొచ్చు. అరే, కావచ్చు, మనిషి అన్నాక జంతువులా ప్రవర్తించవచ్చు. ఏమో, పందెం కోసం తీపి మాటలు చెప్పి నేహా అక్కని బొట్టులో వేసుకుని తప్పు జరిగిందో మీకేమనిపిస్తుందో కానీ వెధవ ప్రాణం తీసేవాడిని. ఇది తీసుకో. ఈ గన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? పెద్దనాన్నగారి సర్వీసింగ్కి వెళ్తుంది. ఎప్పుడైనా దీని నుంచి బుల్లెట్ పేలిందా? దీనిని దగ్గర పెట్టుకో, అవసరం పడితే ఉపయోగపడుతుంది. చేతులు వణుకుతున్నాయి. ఎందుకు టెన్షన్? చంపేయమని చెప్పలేదు, కేవలం అరే, మీరు కేవలం వాడి ఎముకలు విరగ్గొట్టడానికి వాడండి, అంతేకాని అరే లేదా గాల్లో కాల్చండి. చూడు, వాడు హీరో అనుకునే గర్వం మాయమవుతుంది. ఆ తర్వాత భోపాల్లో ఇంకా ఎవ్వరు నేహా అక్కను కన్నెత్తి చూడటానికి ధైర్యం చేయలేరు, దరిదాపులకు రారు.
దేవుడా, తెలియక ఇంటి నుండి బయటికి వెళ్ళారు. ఏ తప్పు జరగకుండా చూడు. అజయ్ బయటికి వెళ్ళినప్పటి నుండి నా మనసు చాలా కలవరంగా ఉంది. ఎలా అనిపిస్తుంది అంటే నా బిడ్డకి ఏదో జరుగుతుందన్నట్టు ఉంది. ఓ భగవంతుడా! కనిపించలేదా? మీరు ఓకేగా? సారీ సార్, సారీ మ్యామ్. సార్ నాకు కళ్ళు తిరిగాయి. సారీ సార్. ఏం కాలేదు, ఇట్స్ ఓకే. సార్ నేను ఇప్పుడే వస్తాను. సరే. ఐ లైక్ యూ నేహా. ఇవన్నీ ఎవరు పెట్టారు? నేహా బ్యాగ్. నా నేహాని బుట్లో వేసుకుంటావా? నా నేహాని. నువ్వు నా నేహాన్ని దూరం చేస్తావా? లేదు లేదు, నేనేమీ చేయలేదు. నేను నిజం చెప్తాను, ఇవన్నీ నేను చేయలేదు. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో తెలీదు. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నా పెద్దన్ననే నా నుండి నా ప్రేమని దూరం చేయాలనుకుంటావని నేను కలలో కూడా అనుకోలేదు. సంజు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నాన్న. నేను అలాంటిదేమీ చేయలేదు. నువ్వు కూర్చో, నేనంతా వివరంగా చెప్తాను. ముందు కూర్చో, నేనంతా చెప్తాను. నువ్వు కూర్చో ముందు. సంజు, సంజు, మీకు రక్షాబంధన్ పండగ శుభాకాంక్షలు. గుర్తుండిపోయే ఈ ఇద్దరు సోదరులు ఈ రోజుకు ముందు ఎప్పుడు, ఈ రోజు తర్వాత కూడా రక్షాబంధన్ ఎంత అందంగా జరుపుకుని ఉండరు. ఇకపై జరగదు. కన్నా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేనేమీ చేయలేదు తమ్ముడు. నా అన్నయ్య కాదు మీరు.
ఐ హేట్ యూ. మిమ్మల్ని అసహించుకుంటున్నాను. కనీసం మీ మొహం కూడా చూడాలనుకోవడం లేదు. మీరు నాకేమి కారు. మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు, అంతే. సంజు, సంజు, నేహా, ఇవన్నీ నేను చేయలేదు. ఎవరు చేశారో తెలీదు. సంజు మీద ఒట్టు నేహా, నేనేమీ చేయలేదు. ఇదంతా ఒక పెద్ద పార్థం. నేనంతా చెప్తాను సంజు, నా మాట విను. ఒక్క నిమిషం ఆగో, ఆగో. చాలా బాధ పెట్టారు నన్ను, నా కుటుంబాన్ని. మనమోహన్ త్రిపాఠి. ఇప్పుడు బాధపడే వంతు నీది, నీ కుటుంబానిది. ఇదేంటి? ఏంటి ఈ కేక్? సంజు చేతిలో గన్ ఉంది. ఒకవేళ వారు కాల్ చేస్తే